నమస్కారం ఫ్రెండ్స్. రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో మోహన్ దాస్ పాయ్, ఇన్ఫోసిస్ సిఎఫ్ఓ, ఎక్స్ ఇన్ఫోసిస్ సిఎఫ్ఓ, హైదరాబాద్పై కొన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదరాబాద్కి 300 కిలోమీటర్ల మెట్రో అవసరము. ఇప్పుడు 70 కిలోమీటర్ల మెట్రో ఉంది. మరి ఈ 300 కిలోమీటర్ల కన్స్ట్రక్షన్కి చీఫ్ మినిస్టర్ దగ్గర డబ్బు ఉందా? అంటే 300 కిలోమీటర్ల మెట్రో కావాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ గవర్నమెంట్ అక్కడ మెట్రో కట్టలేదు. అంటే బెంగళూరులో కూర్చున్న వ్యక్తి ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. అయితే ఇంటర్వ్యూవర్ ఏం చేసిందంటే, మరి బెంగళూరు పరిస్థితి ఏం సార్ అన్నాడు. ఆయన ఏం చెప్పిండంటే, బెంగళూరులో అధ్వానం స్థితులు ఉన్నాయి, కానీ మెట్రో కట్టే సామర్థ్యం ఉంది. మీరు కొన్నేళ్ల తర్వాత ఇదే బెంగళూరుని హైదరాబాద్తో కంపేర్ చేయండి. హైదరాబాద్లో మహా అంటే 7 లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు. ఈ 7 లక్షల మంది కోసం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోతలేదు. మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ బెంగళూరు లెవెల్లో ఉంటే హైదరాబాద్ ఎలా ఉండేది మీరు ఇమాజిన్ చేసుకోండి అన్నాడు. మా ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర ఎట్లా ట్రాఫిక్ జామ్ ఉంటుందో గచ్చిబౌలిలో కూడా ట్రాఫిక్ జామ్ ఉంటుంది కదా. కేవలం 7 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తున్న హైదరాబాద్ పరిస్థితి ఇలా ఉంటే మరి బెంగళూరు ఐటీ క్యాపిటల్ కదా, మరి ఈ మాత్రం ఉండదా అన్నాడు. దీంట్లో బెంగళూరుని సమర్థించడం ఒక తప్పైతే సరే, తప్పే అనుకుందాం. మరి హైదరాబాద్పై ఆయన సంధించిన వ్యంగ్యాస్త్రాలు అది 100% నిజం. ఒక కాంపిటీటర్ మనతో మాట్లాడుతున్నాడు అనుకోవద్దండి. ఒక కాంపిటీటర్ పూర్తి క్లారిటీతో ఉన్నాడు. అంటే కాంపిటీటర్ నోస్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ హైదరాబాద్. అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ గురించి కూడా మాట్లాడాడు. అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ విల్ పుట్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ గవర్నమెంట్ and resources. So with unlimited FSI, how Hyderabad is going to tackle this problem అని చెప్పాడు. 100% రైట్. ఇంకోటి ఆయన మర్చిపోయాడు ఏమంటే, కాన్సన్ట్రేషన్ ఆఫ్ డెవలప్మెంట్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ అ కోర్ ఇష్యూ ఇన్ హైదరాబాద్. ఎక్కడ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయో అక్కడ ఈ డెవలప్మెంట్ కాకుండా ఎక్కడ న్యాచురల్ రిసోర్సెస్ నిల్ అవుతున్నాయో, అంటే గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నానాక్రామ్ కూడా అంతా గ్రనైట్ ఉంది కింద. అంటే నీటి రిసోర్సెస్ లేని చోట కాన్సన్ట్రేట్ అయ్యి ఒక బయాస్డ్ డెవలప్మెంట్, అంటే గ్రనైట్ బేస్ ఉన్న ల్యాండ్స్లో అసలు ల్యాండ్ వాల్యూ లేనప్పుడు 1000 ఎకరాలు కొని అక్కడనే గ్రోత్ కాన్సన్ట్రేట్ చేసి ఆ చిల్లర పైసల్లో పోయే ఎకరాలను ఇప్పుడు కోట్లలో అమ్ముతున్నారు. దాదాపు 100 కోట్లకు పోతున్నది. మన ఛానల్లో మనం ఎంతో స్పష్టంగా ఉన్నాం. హైదరాబాదులో డెవలప్మెంట్ అసలు
అంటే ఇన్వెస్టర్స్ని తెలివిగా ట్రాప్ చేసి వాళ్ళని హోల్డ్ చేసి, అంటే వాళ్ళని తొక్కుకుంటూ డెవలప్మెంట్ చేయాలి. అంటే ఇరుక్కుపోయిన వాళ్ళ నెత్తి మీద కాలు పెట్టి డెవలప్మెంట్ చేయటం. ఇది మన ముఖ్యమంత్రికి వెనతో పెట్టిన విద్య. ఎందుకంటే కేసీఆర్ని తల మీద తొక్కి నేను వచ్చినా అని డైలాగ్స్ కొడుతుంటాడు కదా. ఇది కూడా అలాంటిదే. ఫస్ట్ కేసీఆర్ దొక్కాడు, తర్వాత వీళ్ళు దొక్కుతున్నారు. ఈ తొక్కిసలాటలో సఫర్ అయ్యేది ఎవరంటే నార్మల్ ఇన్వెస్టర్. రీసెంట్లీ ఒక రిపోర్ట్ వచ్చింది, ఇండియాలోనే నంబర్ 2 స్పాట్లో రియల్ ఎస్టేట్ సేల్స్లో హైదరాబాద్ ఉంది. దాంట్లో 1.5 crores, 1 crore to 1.5 to 3.5 crores రేంజ్లో ఉన్న దాంట్లో హైయెస్ట్ సేల్స్ 1 lakh crores సేల్స్ అచీవ్ చేసింది అని పక్కా ఆధారాలతో ఒక సంస్థ డేటా రిలీజ్ చేసింది. మన ఛానల్ ఏం చెప్తుందంటే 100 ఏండ్ల ఇన్వెంటరీ ఉంది హైదరాబాద్లో. 100 ఏండ్ల ఇన్వెంటరీ. 1 lakh crores is nothing. అట్లీస్ట్ అంటే బేస్ పెట్టుకున్న వీళ్ళు చెప్తున్న 48 months ఇన్వెంటరీ ఈజ్ ఓన్లీ 2 or 3%. 95 to 98% ఇన్వెంటరీ, అది నియర్లీ 100 years ఇన్వెంటరీ ఉంది. వీళ్ళు 2 years ఇన్వెంటరీ అని చెప్తున్నారు, 100 years ఇన్వెంటరీ ఉంది. అంటే ఏం లేదైనా ఇప్పుడు హైదరాబాద్లో కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీస్ యొక్క వాల్యూ ఏం లేదైనా బిట్వీన్ లోయెస్ట్ ఎస్టిమేట్ ఏమంటే 400 lakh crores to 600 lakh crores ఇన్వెంటరీ ఉంది. 400 lakh crores to 600 lakh crores 100 years ఇన్వెంటరీ ఉంది. దాన్ని వీళ్ళు తగ్గించి 2 years ఇన్వెంటరీ చేస్తున్నారు. చూడండి, అంటే దుర్మార్గులు ఎట్లున్నారు చూడండి. వీళ్ళు అడ్డగోలు రిపోర్ట్లు తయారు చేపించి 1.5 crores నుంచి 3.5 crores ప్రాపర్టీస్ 1,00,000 కోట్ల ఇన్వెంటరీ అమ్ముడుపోయిందంట. 1,00,000 కోట్ల ఇన్వెంటరీ అంటే నథింగ్. 600 లక్షల కోట్లు, 300 లక్షల కోట్లు అంటే 400 lakh crores, 600 lakh crores ఇన్వెంటరీ ఉంటే 1 lakh crore ఇన్వెంటరీ అమ్ముడుపోయింది. తెలంగాణ బడ్జెట్కి ఒక 1500 times ఇన్వెంటరీ ఉంది మన దగ్గర. 3.5 లక్షల కోట్లు అంటే 3 ఏండ్ల ఇన్వెంటరీ. 3 లక్షల కోట్లు అంటే 3 ఏండ్ల ఇన్వెంటరీ. 100 ఏండ్ల ఇన్వెంటరీ ఉంది హైదరాబాద్. వీళ్ళు అప్పుడప్పుడు ఫేక్ రిపోర్ట్స్ తెప్పించి 48 months ఇన్వెంటరీ అంటున్నారు. తప్పండి. 100 years ఇన్వెంటరీ అంటే ఎవ్వడు ఒక ఫ్లాట్ కట్టకుండా ఇప్పుడు ఎంత అమ్ముతున్నారో అలాగే అమ్ముతే పోతే 100 ఏండ్లు పడుతుంది అమ్మడానికి. అంత ఇన్వెంటరీ హైదరాబాద్లో ఉంది. డిస్పైట్ ఆల్ దిస్ ఎర్రర్స్, ఒక ఎకరం 100 కోట్లు 170 కోట్లకు ఆక్షన్ అవుతుంది. స్కామ్ అవుతుంది అనడానికి దీనికన్నా పెద్ద ఎవిడెన్స్ మనకు అవసరమే లేదు. 100 years ఇన్వెంటరీ హైదరాబాదు కక్కలేక మింగలేక మెయింటైన్ చేయలేక బల్క్ డీల్స్ చేసినా అవి సరిపోక, నేను మీకు గుర్తుకుందో లేదో, మీకు ఒక 1 month 1.5 month చెప్పిన కొన్ని ఫ్లాట్స్ బల్క్లో అమ్మేశారు.
ఇప్పుడు వీరు 1,00,000 crore ఇన్వెంటరీ అమ్ముడు పోయిందని ఏం చెప్తున్నారు కదా, అది ఆ డాటానే. అంటే ఈ ఫ్లాట్స్ అంతా బిట్వీన్ మనం చెప్పినట్టు 32 lakhs, 38 lakhs, 42 lakhsకి అమ్మేశారు ఫ్లాట్స్. బల్క్లో అమ్ముడు పోయాయి. ఈ వేల ఫ్లాట్స్ చేతులు మారాయి. దాని టర్న్ ఓవరే 1,00,000 కోట్లు, ఇంకా ఎక్కువ ఉంది, కానీ వీళ్ళు 1,00,000 కోట్లకు ఆపేశారు. యాక్చువల్లీ సేల్స్ ఎక్కువైనాయి. ఎందుకంటే బిట్వీన్ 32 lakhs to 42 lakhs, 48 lakhs మధ్యలో ప్రీమియం ఇవి అమ్ముడుపోయినాయి. వీళ్ళు దాన్ని 1.5 crore to 3.5 crore అని చెప్తున్నారండి. అంత అబద్ధం. అంటే అబద్ధాల పుట్ట. ఇది హైదరాబాద్ డేటా అబద్ధాల పుట్ట. సరే, ఇలా ఉంటే ఈ రాజీవ్ ఫ్యూచర్ సిటీ మనమంతా రేవంత్ రెడ్డి దత్తకు తీసుకున్న ప్రాజెక్టు ఈ రాజీవ్ ఫ్యూచర్ సిటీ. రాజీవ్ ఫ్యూచర్ సిటీ అని పేరు పెడితే బీజేపీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని ఆపేస్తారు, సహాయం అందించరు అని దాన్ని భారత్ ఫ్యూచర్ సిటీ అని నామకరణం చేశారు. ప్రాక్టికల్ ఇది రాజీవ్ ఫ్యూచర్ సిటీ. మనమందరము ఇప్పుడు కొత్తగా వస్తున్న ఫ్యూచర్ సిటీ పేరు మన ప్రియతమ నాయకుడైన రాజీవ్ గాంధీ గారి తర్వాత, అంటే ఆయన పేరుతో ఆయనకు గౌరవంగా మనమందరము ఈరోజు నుంచి ఆ ఫ్యూచర్ సిటీని రాజీవ్ ఫ్యూచర్ సిటీ అనే పిలుద్దాం. అందరూ కమెంట్స్లో కూడా దీన్ని రాజీవ్ ఫ్యూచర్ సిటీ అనే పిలవండి. ఈ రాజీవ్ ఫ్యూచర్ సిటీ కాంగ్రెస్ హయాంలో ఒక ముఖ్యమైన ప్రాజెక్టుని మనందరి ప్రియతమ నాయకుడైన రాజీవ్ గాంధీ పేరు పెట్టడానికి జంకుతున్నారు. అంటే ప్రాజెక్ట్స్ ఎంత ప్రమాదంలో ఉన్నాయి జస్ట్ పేర్ల కారణంగా. ఫండ్స్ లేమి ఒక చోటు ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహాయం పొందడానికి అంటే నకిలీ పేర్లు పెడుతున్నారు. కనుక ఈ పేర్ల మార్పిడి వల్ల లాభం పొంది లాస్ట్ మూమెంట్లో పేరు మారిస్తే మోసపోరా. అంటే పీక్ టైంలో దీని పేరు మార్చింది అనుకోండి, భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి రాజీవ్ ఫ్యూచర్ సిటీగా మారిస్తే మన మనసులు గాయపడవా? మరి అప్పుడు గాయపడే కన్నా మనమే మన ప్రియతమ నాయకుడైన అందరి అంటే ఇష్టంగా మనమందరం కొలుచుకునే రాజీవ్ గాంధీ గారి పేరు మనమే పెడదాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజీవ్ గాంధీకి అంటే ఒక ప్రాజెక్ట్కి రాజీవ్ గాంధీ పేరు పెట్టే దమ్ము కూడా లేని కాంగ్రెస్ కన్నా మనమే మిన్న. మనమందరము ఈ ప్రాజెక్ట్ని రాజీవ్ ఫ్యూచర్ సిటీ అనే పిలుద్దాం ఇవాళ నుంచి. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మీరే చూద్దురు. కానీ ప్రతికూలమైన పేరు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్స్ నుంచి ఫండ్స్ దండేసి అంటే భారత్ ఫ్యూచర్ సిటీ అని పేరు పెడతాము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫండ్స్ యూజ్ చేసుకోవడానికి ట్రిక్ యూజ్ చేయడం హాస్యాస్పదం. భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన మన యువ నాయకుడు రాజీవ్ గాంధీ పేరు పెట్టడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం జంకుతుంది అంటే ఇది మోదీ ప్రభుత్వానికి భయపడుతుంది లేదా
అనుకూలంగా ఉంది అని చెప్పడానికి ఇది నిదర్శనం. ఒక కాంగ్రెస్ ప్రభుత్వము ఒక బీజేపీ ప్రభుత్వాన్ని చూసి భయపడుతుంది. మనకే భయం లేదు గనక మన ప్రియతమ నాయకుడైన రాజీవ్ గాంధీ పేరు ఇవాళ నుంచి ఫ్యూచర్ సిటీకి మనమే పెడదాం. మనం పదే పదే రాజీవ్ ఫ్యూచర్ సిటీ అనే దీన్ని పిలుద్దాం. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, భారత్ ఫ్యూచర్ సిటీ ఫెయిల్ కాబోతుంది, ఫెయిల్ అయిపోయింది. ఎంత గీ పెట్టినా, ఎంత ప్రెషర్ వేసినా, ఏ ట్రిక్ యూజ్ చేసినా వీళ్ళ ప్రాజెక్ట్స్ ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. గాంధీ బొమ్మ పెడతా అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు శివుడి బొమ్మకు మారిపోయాడు. ఈ మూసీ ప్రక్షాళన ఎవరన్నా ఆపితే శివతాండవం చేస్తా అన్నాడు. అసలు ఈ ముఖ్యమంత్రికి ఒక విజన్ లేదు. ఇవాళ అసెంబ్లీలో మనం చూస్తే ఆ మైనింగ్ స్కామ్లో పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్పై చర్యలు తీసుకోండి అంటే, పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్తో పాటు మీరు చేసిన అక్రమాలన్నీ నేను తోడి తీస్తా అనడం బ్లాక్మెయిల్ కాదా? పొంగులేటి ప్రభుత్వానికి శటకోపం పెడుతున్నాడు మైనింగ్లో, ఏ అప్రూవల్స్ లేకుండా మైనింగ్ చేస్తున్నాడు అని కంప్లైంట్ ఇస్తే, మీరు 12 ఏళ్లుగా చేసిన అక్రమాలు కూడా నేను దీంతో తీస్తా అంటే, మీరు అది తీస్తే నేను ఇది తీస్తా అన్నట్టు కాదా? ఒక మంత్రి పవర్లో ఉండి అక్రమాలకు పాల్పడితే ఆయనను సమర్థించడానికి వీళ్ళు 12 ఏళ్ల చరిత్ర తీస్తా అంటున్నారు. నేనేమంటా అంటే, అసలు ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ పై వేలు చూపక ముందే మీరు 12 ఏళ్ల ఆడిట్ ఎందుకు చేపియలేదు? రాఘవ కన్స్ట్రక్షన్స్ తప్పు చేస్తున్నాడు అంటే ఇప్పుడు మీకు ఇవన్నీ గుర్తుకొచ్చినాయా? అంటే వీళ్ళ పొలిటికల్ గేమ్స్ స్కోర్ కోసం తెలంగాణ తన బడ్జెట్ టైంని, తన బడ్జెట్ని, అసెంబ్లీలో సమయాన్ని వృధాగా పోనివాలా? అంటే రాఘవ కన్స్ట్రక్షన్స్ చేసే అక్రమాలను హౌస్ కమిటీ వేయండి అంటే సిబిసిఐడి 12 ఏళ్ల అక్రమాలపై వేస్తా అన్నాడు. అంటే మీరు నోరు మూసుకుంటారా లేదా మిమ్మల్ని ఇరికియాలనా? అంటే పొంగులేటిని మీరు ఎదుర్కొంటే మీ పని కూడా అయిపోతుంది అని అర్థం. నేనేమంటా అంటే, పొంగులేటి కేసు రాకముందే వీళ్ళు అక్రమ మైనింగ్పై మేము 10 ఏళ్ల ఒక సిబిసిఐడి విచారణ చేపిస్తున్నాము అంటే అందరు సంతోషపడేవాళ్ళు. కానీ రేవంత్ రెడ్డికి బేసిక్ డీసెన్సీ లేదు. అంటే ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళని ముఖ్యమంత్రులు చేస్తే, అంటే సంచిలో క్యాష్ తీసుకుపోయి ఒక ఎమ్మెల్సీని కొనే వ్యక్తి చీఫ్ మినిస్టర్ అయితే అలాంటి పనులు ఎంత అంటే ఎక్కువైపోతాయి. దానికి నిదర్శనం ఇదే. బీఆర్ఎస్ హయాంలో పెద్ద పెద్ద స్కామ్స్ జరిగినాయి లేదనను. మరి కాంగ్రెస్ ప్రభుత్వం పవర్లో రాగానే ఈ 2.5 ఏళ్లలో ఆ మైనింగ్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఎందుకు గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఉన్నాడు. అది కాకుండా మళ్ళా దానం నాగేందర్ కూడా ఉన్నాడు ఈ భూ కబ్జాలు దీంట్లో. అంటే రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇష్యూ రాగానే వీళ్ళకు 12 ఏళ్ల మైనింగ్ అక్రమాలు గుర్తుకొచ్చినాయి. మనమంతా చూద్దాం చూసుకుంటా తమాషా చూడాలి. వీళ్ళు డీల్ చేసుకొని మొత్తం తెలంగాణని నాకేస్తారు వీళ్ళు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ని బెదిరించి ఈ రాఘవ కన్స్ట్రక్షన్ పని ఏం చేసుకోబోతుంటాడు. అంటే వీఆర్ తెలంగాణ ఈజ్ పేయింగ్ ర్యాన్సమ్ ఫర్ కాంగ్రెస్ పాలిటిక్స్. బీఆర్ఎస్ హయాంలో కూడా మైన్స్ దోపిడీలు జరిగినాయి.
సబితా ఇంద్రారెడ్డి లైవ్ సాక్షి దానికి. ఉం? అది కాకుండా కరీంనగర్ ఎమ్మెల్యే ఆయన అయితే పెద్ద కుంభకోణాలే చేశాడు. అంటే కాంగ్రెస్ హయాం రాగానే ఈ మైన్స్ ఇల్లీగల్గా జరిగినాయని వీళ్ళకి తెలియదా? తెలుసు. అంటే అదొక బూచిగా పెట్టుకున్నారు. మీరు రాఘవ కన్స్ట్రక్షన్ లేదా మా ఎమ్మెల్యేల అక్రమాలపై ధ్వజమెత్తితే మేము 12 ఏళ్ల మీ అక్రమాలు బయటికి తీస్తాము అనే బెదిరింపు ధోరణితో అసెంబ్లీలో బ్లాక్మెయిల్ రాజకీయం నడుస్తుంది. అంటే దీంట్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది చీఫ్ మినిస్టర్. ఇలాంటి దౌర్భాగ్యపు గవర్నమెంట్లు మనకు దాపరిచ్చాయంటే మనం నెత్తి కొట్టుకోవాలి. అంటే వీళ్ళ టెండర్లు, మొన్న మైనింగ్ అక్రమం జరిగింది ఒకటి ఛత్తీస్గఢ్ది, అది అంటే ఇలాంటి అక్రమాలు జరుగుతుంటే ఒకరు పవర్లో ఉంటే ఇంకోరు దాని గురించి మాట్లాడద్దు. ఇదే డీల్. వీళ్ళ డీల్స్ చేయడానికి మనం ఓట్లేసాం. అంటే దీనికన్నా దరిద్రపు థింగ్ ఇంకోటి ఉండదు. రేవంత్ రెడ్డి తన డీసెన్సీ ప్రతి అసెంబ్లీ సెషన్కి కోల్పోతున్నాడు. అదే కాకుండా హైదరాబాద్ని అభాస్పాల్ చేయడంలో ఏ ఒక్క స్టోను విడుస్తలేడు. తన భాషతో, తన యాసతో, తన కార్యక్రమాలతో నవ్వుల పాలవుతూనే ఉన్నాడు. నేను ప్లాన్ చెప్పిన కదా, 2.5 years ఎంత కావలిస్తే అంత దిగమింగేసి ఈ స్టేట్కు సున్నం పెట్టి బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలన సున్నంతో పాటు వీళ్ళ 5 ఏళ్ల పాలన సున్నం మన ముఖానికి పోసి వెళ్ళే కార్యక్రమమే ఇప్పుడు జరుగుతుంది. ఎవ్వడు ఏ స్పందన లేదు. మరి ఈ రాజీవ్ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ ఏమి? ఇదంతా నిజమేనా? నేను రాజీవ్ ఫ్యూచర్ సిటీకి ఒక 15 to 20 years టైం ఇచ్చిన. మీరు గమనించండి, ఇది భారత్ ఫ్యూచర్ సిటీ కాదు, రాజీవ్ ఫ్యూచర్ సిటీ. కేంద్ర సహకారం ముగుస్తుంది అంటే ఇది రాజీవ్ ఫ్యూచర్ సిటీ అయ్యే అవకాశం ఉంది. కనుక మన ముందే మన ప్రియతమ నేత రాజీవ్ గాంధీ పేరుని మనం అందరం ప్రచారం చేద్దాం. అంటే ఈ రాజీవ్ ఫ్యూచర్ సిటీ అని పెట్టంగానే మోదీ ప్రభుత్వం వివక్ష చూపిస్తే అది తెలంగాణకు వివక్ష చూపించినట్టే అనుకుందాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి దీనికి రాజీవ్ ఫ్యూచర్ సిటీ అని పెట్టాలి. వాజ్పేయి ఫ్యూచర్ సిటీ అని కొద్దిగానే పెడతాం. కనుక వీళ్ళకి అన్ని హక్కులు ఉన్నాయి. మనమే కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని హక్కులు ఇద్దాం. భారత్ ఫ్యూచర్ సిటీని రాజీవ్ ఫ్యూచర్ సిటీ చేసి తీరాలి. రాజీవ్ ఫ్యూచర్ సిటీ చేస్తే మన చంద్రబాబు నాయుడు ఆత్మ కూడా శాంతిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా అత్యంత ప్రీతిపాత్రుడైన రాజీవ్ గాంధీ పేరు పెడితే ఆయన కూడా ఎంతో సంతోషిస్తాడు. ఎందుకంటే ఆయన కూడా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చాడు కనుక మన ప్రియతమ నేత, ఆయన ప్రియతమ నేత అయిన రాజీవ్ గాంధీ పేరు పెట్టవలసిందే. మీరందరూ ఇప్పటి నుంచి అది భారత్ కాదు, రాజీవ్ ఫ్యూచర్ సిటీ. రాజీవ్ ఫ్యూచర్ సిటీ #రాజీవ్ ఫ్యూచర్ సిటీ. మనమందరము రాజీవ్ గాంధీ పేరు నిలబెట్టే దాంట్లో అహర్నిశలు కృషి చేద్దాం. ఈ రాజీవ్ ఫ్యూచర్ సిటీకి మరి బీజేపీ ప్రభుత్వం రీజనల్ రైల్ రోడ్ వేస్తుందా? ఇప్పుడు మనం రాజీవ్ ఫ్యూచర్ సిటీ అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము అక్కడ ఈ రైల్ రోడ్ వేస్తుందా? అంటే పేరు మారిస్తే వాళ్ళు రైల్ రోడ్ వేయరు అంటే ఇక్కడ ఏదో తేడా కొడుతుంది. అంటే తెలంగాణ కోసం బీజేపీ పాటు పడతలేదు అని అర్థం. అదే కాకుండా బీజేపీ ప్రభుత్వాన్ని మభ్య పెట్టడానికి దీనికి భారత్ ఫ్యూచర్ సిటీ అని పెట్టి సెంటిమెంట్గా కొట్టేది కూడా తప్పే.
అంటే అబద్ధపు పేరు పెట్టి నిధులు గుంజడం, ఇది కుట్ర. ఈ కుట్రను భగ్నం చేయడానికి మనమందరం డైరెక్ట్గా భారత్ ఫ్యూచర్ సిటీని రాజీవ్ ఫ్యూచర్ సిటీ అని చెప్పేస్తే పాలకు పాలు నీళ్లకు నీళ్లు. ఎవరిని మోసం చేసే పొజిషన్లో ఉండరు. అయితే మనం ఇవాళ ఇంపార్టెంట్ పాయింట్ ఏం డిస్కస్ చేసుకోవాలంటే, ఇప్పుడు రాజీవ్ ఫ్యూచర్ సిటీలో ఈ ల్యాండ్ ఓనర్స్ ప్లాట్స్ చేసి అమ్ముకుంటుంటే అక్కడ ప్రైసెస్ 3,800 నుంచి 6,800 మధ్యలోనే ఉన్నాయి. 3,800 నుంచి 6,800 మధ్యలో ఉన్నాయి. అయితే ఇంత తక్కువ రేట్లో ఎందుకు? ఎందుకంటే డిస్ట్రిక్ట్స్లో కూడా లేని రేట్స్, గద్వాల్లో లేని రేట్స్, అంటే ఇంకా ఎక్కువనే గద్వాల్లో. అటువంటి రేట్స్ వీళ్ళు ఫ్యూచర్ సిటీలో ఎందుకు పెడుతున్నారు? ల్యాండ్ ప్రైసెస్ ఎక్కువ చెప్పినా ప్లాట్ ప్రైసెస్ తక్కువైపోతున్నాయి. ఇది ఒక ఆశ్చర్యకరమైన పరిణామం ఫ్యూచర్ సిటీలో. ఎకర్ ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి కానీ ప్లాట్ ప్రైసెస్ తక్కువ అవుతున్నాయి. దీనికి కారణం మనం కొద్దిగా ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకున్నాం. ఈ ప్లాట్స్గా మార్చిన వాళ్ళు తొందరగా ఈ ప్లాట్స్ని అమ్మేసే పనిలో ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం నెక్స్ట్ 2 ఇయర్స్లో ఈ సిటీని డెవలప్ చేయలేరు. ఎలాంటి రేడియల్ రోడ్స్ వేసినా, ఎలాంటి 300 ఫీట్ రోడ్ వేసినా ఈ రాజీవ్ ఫ్యూచర్ సిటీ 15+ ఇయర్స్ పడుతుంది అని అక్కడ డెవలపర్స్ చెప్తున్నారు. ఎందుకంటే రోడ్లు లేవు, ఇంటర్నల్ రోడ్స్ లేవు, లోపల ఏ రకమైన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే 10 ఇయర్స్ పడుతుంది. అంటే ప్రభుత్వం వెంటపడి వేధించి ఈ రాజీవ్ ఫ్యూచర్ సిటీని సక్సెస్ చేయాలంటేనే ఇంత అధ్వానంగా ఉంటే, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం గ్యారంటీ కాంగ్రెస్ అయితే కాదు, కూటమి ప్రభుత్వం. వాళ్ళు ఈ ఫ్యూచర్ సిటీని ముందుకు తీసుకెళ్ళాలంటే ఇంకో 10 ఇయర్స్ పడుతుంది. అంటే టోటల్ 15 to 20 ఇయర్స్ టైం ఉంది. ఇక్కడ ఏ బేసిక్ ఎమ్యూనిటీస్ లేవు. రోడ్డు పనులు జరుగుతున్నట్టే ఉన్నాయి, అవి కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో. సో వీళ్ళు ప్లాన్ ప్రకారంగా వాళ్ళ ల్యాండ్స్ డెవలప్ చేసుకోవడానికి చేస్తున్న కుట్రలో సమిధలవుతున్నారు ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఓనర్స్. కనుక వాళ్ళు ఏం ట్రిక్ పే చేస్తున్నారంటే తక్కువ రేట్లో ప్లాట్లు అమ్మేస్తున్నారు. 3,800 to 6,800 మధ్యలో ప్లాట్లు అమ్మేస్తున్నారు. అవి కూడా ఎక్కువనే. అక్కడ ఏ బేసిక్ థింగ్, ఒక బాటిల్ నీళ్ళు కూడా దొరకవు. అలాంటి ప్లేస్లో ఈ రేటు కొనడం కూడా ఎవడు వస్తలేడు. అంటే ఎవడన్నా అత్యుత్సాహంతో ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి ఇవి బల్క్ బుకింగ్ చేసుకుంటారేమో అని ఈ రేట్లు పెట్టి అమ్మేస్తున్నారు. అంటే ఇక్కడ ల్యాండ్ ఓనర్స్కి ఏదో ఖచ్చితమైన సమాచారం ఈ రాజీవ్ ఫ్యూచర్ సిటీ గురించి అందింది. ఏదో క్రిటికల్ అంటే మిస్టేక్ జరగబోతుంది. 12వ వరుసల రహదారి క్యాన్సల్ అయిపోయింది. 12 వరుసల రహదారి ఇక లేదు. రాజీవ్ ఫ్యూచర్ సిటీకి 12 వరుసల రహదారి ఇక రాదు అనే ఒక ఖచ్చితమైన సమాచారం వీళ్ళకి అందినట్టు ఉంది. అది కాకుండా శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ఒక స్వప్నము. ఫండ్స్ లేవు. ఇక నంద్యాల్ బైపాస్ సగం అయిపోయింది. సగం కావడానికి అట్లీస్ట్ 10 ఇయర్స్ టైం పడుతుంది. తెలంగాణలో ఈ నంద్యాల్ బైపాస్, కర్నూలు బైపాస్ వయా నంద్యాల్, ఇంకో 8 to 10 ఇయర్స్ పట్టవచ్చు ఇప్పటి పేస్ ఆఫ్ డెవలప్మెంట్ చూస్తే.
లేదా కంప్లీట్ అయినా దీనివల్ల వచ్చే అంటే ప్రయోజనం తెలంగాణకు ఏమీ లేదు. శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ఈజ్ ఎ ఫూలిష్ యాక్ట్ బై తెలంగాణ గవర్నమెంట్. అది పక్కన పెడితే 12 వరుసల రహదారి ఇక సెంట్రల్ గవర్నమెంట్ అయితే తోడ్పడదు. విజయవాడ 6 లైన్ హైవేనే దాన్ని అమరావతికి ఎక్స్టెన్షన్ ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళు కాకినాడ పోర్టుకు కలిపేస్తారు. 6 లైన్ హైవే పోయేటప్పుడు మళ్ళీ 12 వరుసల రహదారి ఎందుకు? అది లాజికల్ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వం వేసింది. కాబట్టి రాజీవ్ ఫ్యూచర్ సిటీకి మన ఛానల్ తరఫున మినిమం 15 years to 25 years అని నేను ఈ సిటీ అంటే వీళ్ళు కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్పిన 25 ఏండ్ల టైం ఉంది. దానికి ఇప్పటి నుంచే ఇన్వెస్ట్ చేస్తే అంటే ఒక కిసాన్ వికాస్ పత్ర 3 terms అయిపోతుంది. అంటే నియర్లీ 30 ఏళ్ళు. అంటే మనం దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక 100% ఒక దాని అంటే అట్లీస్ట్ 300-400% రిటర్న్స్ వస్తాయి ఇందిరా వికాస్ పత్రలో. ల్యాండ్లో పెడితే అంత రావు. అంటే ఇప్పుడు ఈ రాజీవ్ ఫ్యూచర్ సిటీకి ఈ వెస్ట్ హైదరాబాద్కి పెద్ద సంక్షోభం ఉంది. ఇప్పుడు అక్కడ అట్లీస్ట్ ఒక 100 years ఇన్వెంటరీ అమ్మాలి. అక్కడనే భీకరమైన పోటీలు, మరి క్రాస్ సెల్లింగ్ లేదా మిస్ సెల్లింగ్ జరుగుతుంది. అంటే కూటమిల నుంచి బయటకు వచ్చి ఇండివిజువల్ రిస్క్స్ని ఎస్టిమేట్ చేసుకొని బిట్వీన్ 32 to 42 lakhs 48 lakhs అమ్మేస్తున్నారు. 32, 38, 42, 48 మ్యాక్సిమం 48 దాటలేవు. అట్లా బల్క్ సెల్లింగ్ జరుగుతుంది. అంటే దళారులు ఒక 2-3 lakhs గ్యాప్తోనే అమ్మేయడానికి అంటే ఫాస్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్స్ వెస్ట్ హైదరాబాద్లో ప్రవేశపెట్టారు. లాస్ట్ 3 months నుంచి ఈ కాన్సెప్ట్ వెస్ట్ హైదరాబాద్లో అంటే వచ్చేసింది. అంటే ఎన్ని కోట్ల ఎన్ని లక్షల ప్రాపర్టీ అయినా ఒక 2-3 lakhs 4 lakhs పెట్టుకొని రీసెల్లింగ్ జరిగిపోతుంది. అంటే కమిషన్ ఏజెంట్స్ అంత కిందికి వచ్చేసారు. వాడు జస్ట్ 2 lakhs మార్జిన్, 1.5 lakh మార్జిన్ ఇట్లా. అంటే ఇక్కడి నుంచి పేపర్స్ అక్కడ పోతే 1.5 లక్ష 2 లక్షలు వచ్చినా చాలు అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రాక్టికల్గా ఫ్లాట్స్ అక్కడ అమ్ముడుపోతలేవు, ఆ వాల్యూస్కి పోవు. ఆ వాల్యూస్కి పోనప్పుడు వెయిట్ చేయడం కూడా వేస్ట్. ఇప్పుడు 100 years ఇన్వెస్టరీ 3 years దాటిపోయిందంటే సెకండ్ హ్యాండ్ ఇన్వెంటరీ అవుతుంది. అంటే హైదరాబాద్ విల్ బి హ్యావింగ్ అట్లీస్ట్ 80 to 90 years సెకండ్ హ్యాండ్ ఇన్వెంటరీ. 3 years దాటింది ఒక ఫ్లాట్ అంటే సెకండ్ హ్యాండ్ కింద లెక్క. అంటే 80 to 90 years సెకండ్ హ్యాండ్ ఇన్వెంటరీ ఉన్న హైదరాబాద్ని ఎలా ఫ్యూచర్లో సెల్ చేయాలి? అది కాకుండా సాఫ్ట్వేర్ మొత్తం కుదేలైపోయింది. ఇప్పుడు జేపీ మార్గాన్ మొన్న ఇండియాలో అడుగుపెట్టి పెద్ద దీంట్లో హైరింగ్ చేసి ఇప్పుడు ఆయన 60,000 jobs తీసేయడానికి రెడీగా ఉన్నారు. అంటే ఎంత త్వరగా వచ్చాడో నేను అందుకోసం జీసీసీస్ గురించి చెప్పినాను. జీసీసీస్ ఎంత ఫాస్ట్గా వస్తాయో అంత ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. ఈ ప్రభుత్వాలు మీకు ఈ నిజం చెప్తలేవు. జీసీసీస్ వస్తున్నాయని చెప్పినారు. జీసీసీ ఈజ్ ఏ ఆఫీస్ ఆపరేటెడ్ బై ద పేరెంట్ కంపెనీ ఇన్ అవర్ కంట్రీ టు కట్ కాస్ట్. దిస్ ఈజ్ ద ప్రాక్టికల్ డెఫినేషన్ ఆఫ్ ఎ జీసీసీ. ఇది ప్రౌడ్గా ఫీల్ కావడం, ప్రైడ్ తెచ్చుకోవడం, ఇదంతా అంటే ఏ 7th class ఫెయిల్ అయిన వాళ్ళు మాట్లాడే మాటలు, అలాంటి ముఖ్యమంత్రులు మాట్లాడే మాటలు. అంతేగాని ఏదైనా ఎడ్యుకేటెడ్ పర్సన్ జీసీసీ యొక్క అర్థం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అక్కడ కాస్ట్ కట్ చేయాలని ఇక్కడ వచ్చి టెంపరీగా ఉంటున్నారు. ఈ పేరెంట్ కంపెనీ ఇబ్బందుల్లో ఉంటే జీసీసీ ఒక క్షణంలో క్లోజ్ చేస్తారు, ఒక నైట్లో. అంత డేంజరస్ ఈ జీసీసీ. అంటే దీని ఎంప్లాయ్మెంట్ ఫిగర్స్ చూసి మురిసిపోవద్దండి, అది నేను చెప్పవలసిన
థింగ్. అదే కాకుండా ఇప్పుడు రాజీవ్ ఫ్యూచర్ సిటీకి ఒక ప్యారలల్గా ఆంధ్రాలో ఇలాంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి, సైలెంట్గా జరుగుతున్నాయి. అంటే ఫిలిం ఇండస్ట్రీని అవార్డులు ఇవ్వకపోయినా రివార్డులు ఇచ్చే కార్యక్రమం ఆంధ్రాలో జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ విల్ డైరెక్ట్లీ కంపీట్ విత్ సో కాల్డ్ రాజీవ్ ఫ్యూచర్ సిటీ. వాళ్ళు రాజీవ్ ఫ్యూచర్ సిటీతోని సైలెంట్గా కాంబాట్ మోడ్లో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మన ఛానల్లో గూగుల్ డేటా సెంటర్ని మనం వ్యతిరేకించాము, వేరియస్ లాజికల్ రీజన్స్ ఇచ్చినాం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని నార్త్ ఇండియన్ స్టేట్స్ పని కట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఈ ఇన్వెస్ట్మెంట్ రావద్దు అని శతవిధాల ప్రయత్నం చేస్తుంది. అంటే ఒక రకమైన వెన్నుపోటు ఆంధ్రప్రదేశ్కి పొడిచే కార్యక్రమాలు నార్త్ ఇండియన్ స్టేట్స్ చేస్తున్నాయి. అది బీజేపీ రూల్డ్ స్టేట్స్. అంటే డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ అటాక్ చేయకుండా బీజేపీ రూల్డ్ స్టేట్స్ వయా ఈ ఆంధ్రప్రదేశ్ని దెబ్బతీసే కార్యక్రమాలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ దీన్ని కౌంటర్ చేయడానికి మన రాజీవ్ ఫ్యూచర్ సిటీపై పడ్డది. అంటే ఒక ప్యారలల్ అట్మాస్ఫియర్ ఇచ్చి అసలు 12 లేన్ హైవే కూడా ఆంధ్రప్రదేశ్కి సూయిసైడల్. అసలు కట్ ఆఫ్ ఉండి అక్కడ డెవలప్మెంట్ ఎక్కువవుతుంది. ఈ 12 లేన్ హైవే వల్ల వాళ్ళు అనుకుంటున్నట్టు అడ్వాంటేజ్ ఉండదు. అడ్వాంటేజ్ ఉండొచ్చు, ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఇస్ ఫర్ తెలంగాణ. ఇక్కడి నుంచి అక్కడ పోయే వాళ్ళు ఇక్కడ సంపదను అక్కడ తీసుకుపోతారు, కానీ అక్కడ సంపద ఇక్కడ రాదండి. మళ్ళీ అక్కడ కొబ్బరి బొండాలు తెచ్చి ఇక్కడ అమ్మాల్సిందే, కానీ ఇక్కడి నుంచి ఏ కళ్ళు పోయి ఆంధ్రప్రదేశ్లో అమ్ముడుపోదు. కాబట్టి ఈ 12 వరుసల రహదారి దాదాపు ఫెయిల్ అయినట్టు. ఇది ఖచ్చితమైన సమాచారం అక్కడ ల్యాండ్ ఓనర్స్కి తెలిసిపోయింది. ఇది అతిపెద్ద దెబ్బ. సాగర్ హైవేకి అనుకోని దెబ్బ ఇది. అది కాకుండా ఫేజ్ 2లో ల్యాండ్ అక్విజిషన్కి అందరూ ససేమిరా అంటున్నారు. ఈ 13,000 ఎకరాలు డెవలప్ కాకుండా ఇంకా ఒక 1,000 ఎకరాలు అంటే నియర్లీ 30,000 ఎకర్స్ అక్విజిషన్ పోవడం ఈ ప్రజెంట్ రాజీవ్ ఫ్యూచర్ సిటీకి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే రాజీవ్ ఫ్యూచర్ సిటీలో కేసీఆర్ అక్వైర్ చేసిన భూములను మేనేజ్ చేయడమే కష్టమైపోతుంది. సో కొత్త అక్విజిషన్ అంటే కొత్త డిమాండ్స్, హైప్ ఇన్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ ఎందుకు స్టార్ట్ అయింది? ఈ సెకండ్ ఫేజ్లో కాంగ్రెస్ పొలిటీషియన్స్ 1,000 ఎకరాలు తీసుకొని పెట్టుకున్నారు. ఈ 1,000 ఎకరాలకు ఇప్పుడు రన్నింగ్ రేట్ ఇవ్వాలి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ 1,000 ఎకరాలకు రన్నింగ్ రేట్ ఇవ్వాలి, అంటే కమర్షియల్ రేట్స్ ఇవ్వాలి. ఈ రాజీవ్ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేసి ఇక్కడ ల్యాండ్ రేట్స్ పెరిగితే సెకండ్ ఫేజ్లో వీళ్ళు 1,000 ఎకరాలు కొని పెట్టుకున్నారు. అవి ఈజీగా కమర్షియల్గా అమ్మేయచ్చు. ఈ రాజీవ్ ఫ్యూచర్ సిటీ మొత్తం కుంభకోణాల పుట్ట. మీరు దాంట్లో ఏలు పెట్టారంటే ప్రమాదకరం. నేను ఎప్పటి నుంచి చెప్పిన ఓఆర్ఆర్ ఆదిబట్ల, ఓఆర్ఆర్ తుక్కుగూడ, ఇంకా మన రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ దగ్గర ఉన్న ఎగ్జిట్లు, వీటి పరిస్థితి చూడండి. 15 ఏళ్ళైనా ఎవ్వడు అక్కడ నివసించటం లేదు ఆ ఓఆర్ఆర్ చుట్టుముట్టు. మీరే పోయి చూడండి, మీరే పోయి ఒక్కసారి రౌండ్ వేయండి, చుట్టుముట్టు చూస్తే అన్ని పొలాలే ఉన్నాయి. ఆ ఓఆర్ఆర్ నుంచి 32 కిలోమీటర్ల ఫ్యూచర్ సిటీ. ఓఆర్ఆర్ పరిస్థితి ఇలా ఉంటే 32 కిలోమీటర్ల ఫ్యూచర్ సిటీ పరిస్థితి 15 ఏళ్ల తర్వాత కూడా ఇలా ఉండబోతుంది. జస్ట్ రఫ్ ఎస్టిమేషన్ ఇచ్చిన మీకు అందరికీ. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇరాన్ క్రైసిస్ తెలంగాణకు
కొత్త సమస్యలు సృష్టిస్తుంది. నా నెక్స్ట్ వీడియో అసలు ఈ మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ వల్ల రాబోయే రోజుల్లో భారతదేశము, అమెరికా మరియు ఈ రష్యా, ఈ 3 చైనా, ఈ 4 దేశాలు ఎలా లాభపడబోతున్నాయి, పోస్ట్ కాన్ఫ్లిక్ట్ వరల్డ్ ఎలా ఉండబోతుంది, అసలు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది. మీరంతా పిచ్చి పిచ్చి సమాచారం అంటారు కదా, ఈ మిసైల్ ఇచ్చిండు, ఆ మిసైల్ వేసిండు, ఈ క్యారియర్ పోయింది, యుఎస్ గ్రౌండ్ ట్రూప్స్, ఇవన్నీ జస్ట్ ఒక మిత్. వీళ్ళకి అయ్యే నష్టం మొత్తం పూడ్చుకునే ప్లాన్ వాళ్ళు ఆల్రెడీ వేసేస్తారు. కానీ ప్రస్తుతానికి హైదరాబాద్, తెలంగాణకు ఈ రిప్రాట్రియేషన్ ఆఫ్ లేబర్, అంటే ఈ మిడిల్ ఈస్ట్ గల్ఫ్లో ఉన్న లేబర్ ఇంటికి తిరిగి వస్తే పెను ప్రమాదాలే ఉన్నాయి. కాబట్టి మీరందరూ అలర్ట్ అయిపోవాలి. ఇక్కడ గవర్నమెంట్స్కి ఒక లాజికల్ రీజన్ దొరకలేదు ప్రజలకు చెప్పడానికి. ఎన్ని మీటింగ్లు పెట్టినా ఇప్పుడు చూడండి, పెట్రోల్ డీజిల్పై సుంకం తగ్గించిండు అంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా సుంకాన్ని తీసుకుంటున్న గవర్నమెంట్ మీరు ఏమంటారు? 10 రూపీస్ ఇన్నేళ్ళు ఎంత సఫర్ అవుతున్నా తగ్గించలేదు. వీళ్ళు ఈజీగా తగ్గించవచ్చు 10 రూపీస్, కానీ తగ్గించలేదు. అంటే ఒక రౌండ్ తగ్గిస్తే కూడా సౌత్ ఇండియాలో తగ్గలేదు, ఎందుకంటే కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు కదా. అంటే వీళ్ళు చూడండి, బీజేపీ గవర్నమెంట్ 10 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు తగ్గిస్తే తెలంగాణలో తగ్గించలేదు. కానీ భారత్ ఫ్యూచర్ సిటీ అని పేరు పెడితే వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇస్తుందేమో అని ఆశపడి ఎలాంటి కుట్రలు ప్రజలపై చేస్తున్నారు చూడండి వీళ్ళు. ఇప్పుడు మూసీని అడ్డుకుంటే శివతాండవం చూస్తారట. ఏం చూస్తారు? శివతాండవం. అసలు వీళ్ళు మూసీ ప్రక్షాళన డిపిఆర్ ఇచ్చే వరకే వీళ్ళ 2 ఏళ్ల సమయం ముగిసిపోతుంది. అట్లీస్ట్ 1 year అయితే పడుతుంది. 1 year తర్వాత ఎలక్షన్ మోడ్లో వెళ్ళిపోతారు. ఇంకేం డెవలప్మెంట్ చేస్తారు వీళ్ళు? ఇంకా కాంట్రాక్టర్స్ కూడా ఎవ్వడు ముందుకు వస్తలేడు. అది అస్సలు రీజన్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఇరికాటంలో వాడడానికి రీజన్ అంటే ఏ ప్రైవేట్ కాంట్రాక్టర్ ఈ కాంట్రాక్టర్స్ దక్కించుకోవడానికి రెడీకి లేరు. అందుకోసం అన్ని పొంగులేటి, వివేక్ వెంకటస్వామి ఇటువంటి వాళ్ళు అంతా దక్కించుకుంటున్నారు. ఎందుకంటే ఏ ప్రైవేట్ కాంట్రాక్టర్ ఈ రిస్క్ తీసుకోవడానికి లేడు. అంటే గవర్నమెంట్లో ఏం జరుగుతుంది ఈ ఎమ్మెల్యేలకు తెలుసు, కానీ మంత్రులకు తెలుసు, కానీ బయట కాంట్రాక్టర్స్కి అసలు బిల్స్ రిలీజ్ అవుతాయా లేవా అని కూడా తెలియదు. అదే రాఘవ కన్స్ట్రక్షన్స్ లేదా పొంగులేటి లేదా వివేక్ కంపెనీస్కి అయితే ఈజీగా ఈ బిల్స్ రిలీజ్ అవుతాయి. కాబట్టి మినిస్టర్స్ ద్వారా ఈ టెండర్లు దక్కించుకొని కొంతమంది ప్రైవేట్ కాంట్రాక్టర్స్ అలా కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ చూసినా తెలంగాణకు మోసం గ్యారంటీ. ఈ ఫ్యూచర్ సిటీకి 20-25 years టైం ఉంది. ఎవడైనా అత్యుత్సాహం పోకండి. 3,800 to 6,800 మధ్యలోనే ఇన్వెస్ట్ చేస్తే చేయండి, లేకపోతే ఈ ఫిగర్ దాటితే ఎవ్వరూ ఇన్వెస్ట్ చేయొద్దండి అని మీ అందరికీ పర్సనల్గా రిక్వెస్ట్ చేసుకుంటున్నా. మీరందరూ ఈ ఛానల్ మంచిగా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రియల్ ఎస్టేట్ సమాచారం పక్కాగా లభిస్తుంది. అది కాకుండా మీ లైఫ్ స్టైల్లో చేయవలసిన మార్పులు, మీ అవలంబించబోయే స్ట్రాటజీస్ గురించి కూడా నేను అనేక వీడియోల్లో మీకు వేస్తున్నాను. దయచేసి ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ట్రైమై టీవీ ఛానల్, దాన్ని కూడా మీ వంతు సపోర్ట్ మీరు అందించండి అని అందరినీ అభ్యర్థిస్తూ నమస్కారం.